ఓకే ఓకే. జయదేవ్ గారు చాలా ప్రముఖమైనటువంటి సినీ విమర్శకులు కూడా. ఈ మధ్యనే ఓ పెద్ద పుస్తకాన్ని మొత్తం సినిమా చరిత్రనంతా కూడా రాశారు. దానికి అవార్డు కూడా పొందారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారిని ఆరుద్ర పుస్తకం మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి మాటలు లేని, మాటలు రాని సందర్భాలు కొన్ని ఉంటాయి. మిత్రుడు తంగిరాల చక్రవర్తి నిన్న వెళ్ళిపోయారని తెలియగానే, నిన్న కాస్త ఆలస్యంగా తెలిసిన తర్వాత ఎన్నో జ్ఞాపకాలు ముప్పిరిగా ఉన్నాయి. ముందుగా మిత్రుడికి నివాళి అర్పిస్తూ, ఈ సభలో కూడా ఇవాళ రవి గారి కుటుంబం, ముఖ్యంగా రవి గారిని ఇలా ప్రపంచం మీద వదిలేసినటువంటి ఆయన అన్నగారు, వాళ్ళందరూ ఆయన ఏం చేసినా సహించి భరించినటువంటి సతీమణి, ఆయన ఎన్నో చేయడానికి అడ్డం పడని కుమారుడు, వీళ్ళందరినీ చూసిన తర్వాత సరే ఉద్యమ సహచరులు యాకూబ్ గారి దగ్గర నుంచి ఆనందాచారి గారి దగ్గర నుంచి, ముందు మీ పేరు చెప్పా, నేను వేటగాడిని కాదు, సింహం అవునో కాదా కానీ సో సత్యనారాయణ గారు, నాగసూరి వేణుగోపాల్ గారు, ఉదయలక్ష్మి గారు, వీళ్ళందరినీ చూసిన తర్వాత రవి గారు చెప్పినట్టుగానే తప్పిపోయిన బిడ్డ తల్లిని వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఉంది నాకైతే. అంటే ఆత్మీయంగా చెప్పాలంటే, సరే పుస్తకం గురించి ఆరుద్ర గారి గురించి ఎలాగూ 4-5 విషయాలు చెప్పగలిగినవి చెప్తాము, అది వేరే విషయం. ఎందుకంటే పుస్తకం ఇవాళ ఇప్పుడే చూస్తున్నాను నేను. మొన్న పీడిఎఫ్ పంపించారు, కానీ పీడిఎఫ్లో చదవడం అనేది ఇబ్బందిగా భావించేటువంటి తరంలోనే నేను కూడా ఉండిపోయినందున పైపైన తిరగేశాను. కానీ రవి గారి నేపథ్యమే నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాదాపుగా ఒక 80ల ప్రాంతం నుంచి నేను ఆయన చూస్తూనే ఉన్నాను. యాకూబ్ గారు అంత దగ్గరగా ఆయనతో కలిసి పని చేయకపోయినా విజయవాడలో పుట్టి పెరగడం వల్ల మోటూరి హనుమంతరావు గారు, మోటూరి ఉదయం గారు, ఎల్బీజీ గారు, గోళ రాధాకృష్ణమూర్తి గారు, బొమ్మారెడ్డి గారు, ఇలాంటి పేర్లన్నీ తలుచుకుంటూ ఉంటే, లేదా మోటూరు ఉదయం గారు రిక్షా వేసుకొని మా ఇంటికి వచ్చి మా నాన్నని ఎక్కించుకొని అదే రిక్షాలో తీసుకొని వెళుతూ ఉంటే, ఆ ఘటనలు నిజంగా ఆ రోజుల్లో మాకు తెలిసేవి కాదు. ఏదో చిన్నపిల్లలం, ఒక చిన్న కొన్నిసార్లు వేళాకోళం చేసేవాళ్ళం కూడా. నాకేం తెలుసు, నాకు ఒక 7-8 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి. అలాంటి సందర్భంలో అనేక సందర్భాల్లో ఆయన్ని చూడడం, ఆయన బొమ్మారెడ్డి గారి, ఎంహెచ్ గారి శిష్యరికంలో ఎదుగుతూనే ఒక త్రివిక్రమావతారం దాల్చిన రూపాన్ని ఇవాళ హైదరాబాద్లో చూసినప్పుడు ఆనందించేటువంటి అనేక మంది వ్యక్తుల్లో, సన్నిహితుల్లో మా కుటుంబం మొదట ఉంటుంది. ఎందుకంటే ఆయన పొందినటువంటి శిక్షణ అలాంటిది. ఆయన చాలా సందర్భాల్లో కేవలం జర్నలిస్ట్గానే అనుకుంటాం, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇందాక యాకూబ్ గారు ప్రస్తావించినట్టుగా ఎందుకు ఆయన సినిమాల గురించి అంత ప్రస్తావిస్తారంటే,
ప్రాథమికంగా అంటే ప్రజాశక్తిలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన సినిమా జర్నలిజం మీద కూడా చాలా విశేషమైన కృషి చేశారు. అక్కడ సినిమాల గురించి జరిగిన అనేక సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన చేసిన విశ్లేషణలు విన్నవాడిని. ఇప్పటికీ తెలకపల్లి రవిని తెర కింద మార్చుకొని ఆయన వేసినటువంటి పుస్తకం ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ ట్రాక్. ఇవాళకి మీరు చూస్తే కనుక 1980ల 90ల తరం నాటి సినిమా చరిత్ర తెలియాలంటే ఆ పుస్తకం ఒక ప్రధానమైనటువంటి ఆకరం. అలానే మా కుటుంబానికి సంబంధించినంత వరకు ఆయనతో సాన్నిహిత్యం గురించి చెప్పాలంటే మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ గారు చనిపోయిన తర్వాత ఆయన పుస్తకం సర్పయాగం రెండో ముద్రణ, అంటే మరో ముద్రణ, అప్పటికి 2-3 ముద్రణలు వచ్చినా కూడా నవోదయ వాళ్ళు వేసినా కూడా మళ్ళీ ప్రచురించింది ప్రజాశక్తి బుక్ హౌస్ తరఫున తెలకపల్లి రవి గారి సంపాదకత్వంలో. ఆయన ముందుండి ఈ పుస్తకం మనం వేద్దాం, అంటే ఇది ఎవరు కొంటారు ఎవరు కొంటారు అని కాదు, ఇది చారిత్రకమైన అవసరం, ఇది ఉండాలి అని చెప్పేసి సర్పయాగాన్ని 1996లో అప్పుడు ప్రచురించారు. అనే వ్యక్తిగతంగా నేను హైదరాబాద్కి దూరంగా మద్రాసులో ఇండియా టుడేలో ఒక 20 ఏళ్ళుగా పనిచేస్తున్న సందర్భంలో నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చింది కూడా, అంటే ఇది రికార్డ్ చేయడం కోసం సార్, యాకూబ్ గారు మీరు చేసినట్టుగానే నేను కూడా కొన్ని రికార్డ్ చేయాలి వాళ్ళు ఇక్కడ. నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చింది కూడా రవి గారు. 12 ఏళ్ల క్రితం రవి గారు తీసుకురాకపోతే నేను ఇంకా మద్రాసులో ఉండేవాడినేమో, మరి ఏం చేస్తుండేవాడిని నాకు తెలియదు కానండి. నన్ను ఆంధ్రదేశానికి మళ్ళీ నువ్వు అక్కడెక్కడో ఉండిపోతే కాదు, ఇక్కడ ప్రజాశక్తిలో మళ్ళీ పూర్తి స్థాయిలో రీవ్యాంప్ చేస్తున్నాం అని ఇక్కడికి తీసుకొచ్చి ఫీచర్స్ విభాగానికి జీవనకి అప్పుడు కలర్లో మొత్తం తీసుకొచ్చింది కూడా రవి గారే. అలా అనేక ఇవాళకి సరే ఆయన దగ్గర నేను పనిచేసింది సంవత్సరమైనా కూడా ఆయన ఎంత సరదాగా ఎంత జోకులు వేస్తూ ఉంటారో పని దగ్గరకు వచ్చినప్పుడు పని తీసుకోవడంలో కూడా అంతే ఒక క్రమశిక్షణతో కూడా ఉంటారు. అది కూడా నేను చూశాను ఆ సంవత్సర కాలంలో. చాలా చక్కటి గైడెన్స్ ఇస్తారు, అట్ ది సేమ్ టైం అనేక అవకాశాలు ఇస్తారు. ప్రజాశక్తిలో ఉండగానే రావూరి భరద్వాజ్ గారికి జ్ఞానపీఠ పురస్కారం వస్తే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకురా, మధ్యాహ్నం 2 గంటలకు వెళితే అర్జెంటుగా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకురామని చెప్పేసి పంపించి, బహుశా ఇంకెవరినన్నా కూడా ఎంచుకోవచ్చు, కానీ అయినా కూడా ఆయన మమ్మల్ని ఎంచుకొని పంపించడంలో అది ఆయన గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. మరొక విషయం కూడా ఆయన గురించి చెప్పి నేను ఆరుద్ర గారిలోకి వస్తాను. ఎందుకు తెలకపల్లి రవి గారిని వాళ్ళ సమాజం ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే కనుక ముఖ్యంగా జర్నలిస్ట్ సమాజం కూడా, సమాజంతో పాటు జర్నలిస్ట్ సమాజం కూడా, ఆయన కేవలం జర్నలిస్ట్ కాదు, కవి, రచయిత, అనువాదకుడు, ఆసువుగా ప్రసంగాన్ని అనువదించి చెప్పగిన ఇవాళ రోజున అతి కొద్ది మందిలో ఆయన ఒకరు, సినీ విశ్లేషకుడు. ప్లస్ జర్నలిస్టులుగా మేము ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మీడియం మారినప్పుడల్లా సరికొత్త మీడియంని సరికొత్త ధోరణిలో అందిపుచ్చుకున్నటువంటి అత్యంత అరుదైన లక్షణం ఉన్నటువంటి అతి పిన్న వయస్కులు తెలకపల్లి రవి గారు. అది టీవీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా కూడా ఆ సమయానికి తగ్గట్టుగా ఇది అంటే భవిష్యత్తులో ఇది ఒక ప్రధానమైనటువంటి మీడియం కింద మారబోతోంది. దీని ద్వారా మనం సమాజానికి అవసరమైనటువంటి అంశాలు చెప్పగలిగితే ఎక్కువ మందికి వెళుతుంది అని గ్రహించిన వెంటనే ఆ మీడియంని ఒడిసిపట్టుకుంటారు. అది ఆయనలోని ఒక ప్రత్యేకమైన లక్షణంగా జర్నలిస్టు లోకంలో మాలాంటి వాళ్ళందరం అలవర్చుకోవాల్సిన అంశంగా నాకు కనిపిస్తుంది. మరొకటి ఆయనలోనిది ప్రధానంగా, ఒకటి ఆ ప్రవాహశీలత అయితే, రెండోది ప్రాసంగికత. ఏ సమయంలో ఎప్పుడు ఏ క్షణంలో దేని గురించి మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని తెలిసినటువంటి వ్యక్తి. ఆ రెండిటికి తోడు ప్రవాహశీలత, ప్రాసంగికతతో పాటు ప్రామాణికత, ఈ మూడో లక్షణం ఆయన్ని అనేక మంది
యూట్యూబర్లలో సోషల్ మీడియాలో కూడా ఆయన విభిన్నంగా నిలిపేది ఏమన్నా ఉంది అంటే కనుక ఆ ప్రామాణికత. అంటే చెబుతున్న విషయాన్ని అత్యంత ప్రామాణికంగా చెప్పడం అనేది అది చాలా ఇవాల్టి రోజున వేగం ఎక్కువైపోయిన తర్వాత చాలా కష్టమైన విషయం. అది కూడా ఆయన సాధన చేసిన విషయం. అట్లనే ఆయన రచనా శైలిలో కానీ ప్రసంగ శైలిలో కానీ నాకు బాగా ఆకట్టుకునేవి అంటే జనానికి బాగా వెళ్ళాలంటే ఏం చేయాలి, అమరావతి కాదు అది భ్రమరావతి అంటారు. అది అట్లాంటి మాటలు అన్నప్పుడు బుక్ కల్చర్ పోయింది, లుక్ కల్చర్ వచ్చిందంట. మా నాన్నగారి గురించి ఎక్కడో చెప్తూ రఘువంశం నుంచి రష్యన్ సాహిత్యం దాకా అనువాదం చేసిన రెంటాల గోపాలకృష్ణ పండిత పాత్రికేయుడు అంట. అంటే అది జనంలోకి ఒక పెద్ద విషయాన్ని చిన్న మాటల్లో ఎలా అందించాలి అనే చెప్పడంలో అది ఆయన మరి ఎంహెచ్ గారి దగ్గర నేర్చుకున్నారో మరి ఎక్కడ నేర్చుకున్నారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ ఉద్యమాల్లో ఉండడం వల్ల వచ్చిందో తెలియదు, కానీ అది ఒక గొప్ప లక్షణం అన్నమాట. ఇవాళకి ఆయన చాలామంది మేము మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడినా కూడా మా అన్నయ్య ఇప్పటికి చెప్తాడు, రవి గారికి తెలుసు, రవి గారు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మాట్లాడుతుంటే కనుక మా అన్నయ్య ఆగి విని చెప్పి అరే మాట్లాడడం అలా మాట్లాడాలరా, విషయం చెప్పేప్పుడు అట్లా చెప్పాలరా, చక్కగా హత్తుకునేటట్టుగా నేరుగా సూటిగా చిన్న చిన్న మాటలు చూడు అంటే ఎప్పుడూ నన్ను ప్రతిసారి నాకు ఒక రోల్ మోడల్ కింద రవి గారిని నిలబెడతారు. అలానే ఆయన అత్యంత వేగం, అంత వేగంతో ఇప్పుడు సార్ ఇవాళ ఏదో జరిగింది సార్, లేకపోతే యచూరు గారు ఇదే అట్ట అర్జెంటుగా కావాలంటే 2 గంటల్లో మీకు అత్యంత వేగంగా అత్యంత ప్రామాణికంగా అనేక విషయాలతోటి వ్యాసం రాసి పంపిస్తారు. ఇవాళ అలా రాయగలిగిన వాళ్ళు నిజంగా జర్నలిజంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని చేస్తూ కూడా ఎవరి వైపు నిలబడ్డాం అన్నది ముఖ్యం. ఆయన ఇన్ని రోజులుగా కూడా ఎన్నో మీడియంస్ మారినాయి, పార్టీలు మారాయి, ప్రలోభాలు పెరిగాయి. అయినా ఆయన ఎటువైపు నిలబడాలో అటువైపే నిలబడ్డారు, అక్కడే నిలబడ్డారు, కదలకుండా నిలబడ్డారు, కదిలించాలని ప్రయత్నించినా కూడా నిలబడ్డారు. ఎంతోమంది ప్రలోభ పెట్టాలని చూసినా కూడా నిలబడ్డారు. అనేక సందర్భాల్లో అవార్డులు రివార్డులు వచ్చినప్పుడు వాటిని సగౌరవంగా తిరస్కరిస్తూ తానేమిటో నిరూపిస్తూ వెన్నెముకతో నిలబడ్డారు. పాలకపక్షాలకు వ్యతిరేకంగా నిలబడ్డం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులోనూ ఇవాళ రోజున సోషల్ మీడియాలో కూడా ఒక ఆర్టికల్ రాస్తే దాని మీద వెంటపడి వేధించే వేటగాళ్ళు, మళ్ళీ వేటగాళ్లే అక్కడ కూడా ఏ చరిత్రని రికార్డు చేయనివని వేటగాళ్ళు సోషల్ మీడియాలో ఇవాళ కుప్పలు తెప్పలుగా, ఫేస్బుక్లో కూడా నేను ఫేస్బుక్కి చాలా దూరంగా ఉండాలనుకుంటాను. ఆయన ఎలా ఆ సాధన కత్తి మీద సాము చేస్తారో నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యకరం అన్నమాట. వాళ్ళందరినీ సహిస్తూ భరిస్తూనే. అందుకనే ఇది ఒక్క మాట చెప్పి ఆరుద్రలోకి వెళ్తాను. ఆరుద్ర గురించి కూడా 2 ముక్కలే చెప్తాను, ఎక్కువ విషయాలు చెప్పను నేను, పుస్తకం మీరు చదువుకోవచ్చు. అందుకనే ఆయన ఇంట్లో ఏదన్నా ఒక సందర్భం వచ్చిందంటే పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఇవాళ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గారి దాకా అక్కడ ఆ సందర్భంలో ముందు వచ్చి ఎందుకు నిలబడతారంటే అది ఆయనలోని నిబద్ధత, ఆయన రాతకి ఆయన మాటకి ప్రపంచం ఇస్తున్నటువంటి గౌరవం. అందుకు నేను మరోసారి తెలకపల్లి రవి గారిని ఆత్మీయంగా అభినందించడం కాదు, సాదరంగా నమస్కరిస్తూ ఇక ఆరుద్ర గారి గురించి కూడా ఆరుద్ర గారితోటి 80ల నుంచి రవి గారి పరిచయం అయితే 90ల నుంచి నాకు ఆరుద్ర గారి కుటుంబంతో చాలా ఆత్మీయమైనటువంటి పరిచయం. ఆరుద్ర గారిలో ఉన్న అతి గొప్ప లక్షణం ఏంటంటే ఇలానే ఆయన కూడా మ్యాన్ ఆఫ్ మెనీ హ్యాట్స్, ఒకటి కాదు. ఆ మ్యాన్ ఆఫ్ మెనీ హ్యాట్స్ని ఒక చిన్న పుస్తకంలో దానిలో చెప్పడం అనేది కూడా చాలా కష్టం. ఒక పక్కన ఆయన జీవితాన్ని చెబుతూనే ఆయన ఎటువైపు నిలబడ్డాడని చెప్పడం కోసమే ఈ పుస్తకం మొత్తం ఆయన కృషి చేశారు. పుస్తకంలో అంతా కూడా, ఈ సంకలనంలో అంతా కూడా ఆయన, అందుకనే హెడ్డింగ్ కూడా నేను ఎప్పుడూ కమ్యూనిజానికే సొంతం అనే మాటని చాలా పర్పస్ఫుల్గా కావాలనే
ఆయన పెట్టారన్న విషయం కూడా, అంటే ఆయన అన్న మాటలనే అదే ఎందుకు శీర్షికగా ఎంచుకున్నారనేది తెలకపల్లి రవి గారి ప్రత్యేకతని చాటుతోంది. దీనిలో ఆయన చలసాని ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు చేసిన విమర్శలు, వ్యాఖ్యల మీద కానివ్వండి, రాంభట్ల చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద కానివ్వండి, స్వయంగా ఆరుద్ర గారు ఇచ్చినటువంటి వివరణలు ఆరుద్ర మాటల్లోనే మనం చదవచ్చు. చాలా ఒక సమయానికి, ఈ శతజయంతి సందర్భంలో సమయానికి వచ్చిన పుస్తకం. అదే సందర్భంలో దీనిలో రామలక్ష్మి గారి ఇంటర్వ్యూ తప్పనిసరిగా చదివి తీరాల్సిన ఇంటర్వ్యూ దీనిలో ఉంది. అది చదివితే అది ఆవిడ వెళ్ళిపోవడానికి ఒక 10 ఏళ్ల ముందు చేసిన ఇంటర్వ్యూ అయినా కూడా అనేక సందర్భాల్లో అటు అబ్బాయి గురించి, ఎందుకంటే ఆవిడ ఆరుద్రని అబ్బాయి అనే పిలుస్తుంది, అబ్బాయి అంటే చాలా అసలు ఆరుద్రని మీరు చూస్తే చాలా అసలు లవబుల్ మ్యాన్ అనమాట. అంత అసలు ఏంటి ఇతను ఇంత భార్యావిధేయుడా, అయితే హెన్పెక్డ్ హస్బెండా అనిపిస్తుంది. కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి 54లోనేమో పెళ్ళైతే 98 దాకా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఆవిడ ఏమన్నా ఈయన సహిస్తాడు, భరిస్తాడు. ఈయన చేసే అనేక పనులకి ఆవిడ తోడుగా నిలుస్తుంది. అందుకనే వివేక రంగారావు ఎప్పుడు అంటాడు, ఇది సత్యవాన్ సావిత్రి కథ అయ్యా ఇది అంటాడు. ఎందుకంటే ఆవిడ్ని, ఈ సత్యవంతుడిని పోనివ్వదు ఈవిడ. సావిత్రిలాగా అనేక సందర్భాల్లో అది కిడ్నీలు పాడైపోయినా ఆయనకి తిరిగి ఆయుష్ పోయడానికి రామలక్ష్మి గారే నిలబడతారు. అదే ఆయన రాసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా నెంబర్ 1 శివప్రకాశ్ మొదలి స్ట్రీట్కి ఇవాళ వెళితే కూడా ఇవాళ ఆ ఇల్లు అలానే ఉంది, ఏం మారలేదు కానివ్వండి. అక్కడ ఆరుద్రలు లేడు తప్పితే ఆ కార్ షెడ్లో ఆయన గ్రంథాలయం, ఆయన అక్కడ కూర్చొని రాసుకునే తీరు, ఆయన చెప్పే మాటలు ఇవన్నీ ఇవాటికి గుర్తొస్తుంటాయి అనమాట. ఆ ప్రత్యేకమైనటువంటి ఆవిడ ఇంటర్వ్యూ కూడా అనేక అంశాలని, నేను కమ్యూనిస్ట్ని కాకపోయినా కూడా కమ్యూనిస్టుగా నిలబడినటువంటి ఆరుద్రకి ఆవిడ చేసిన సపోర్ట్ ఏమిటో కూడా ఆ ఇంటర్వ్యూలో చాలా గొప్పగా చెప్పింది. అవన్నీ కూడా, ఎందుకంటే రామలక్ష్మి గారి ఇంటర్వ్యూ అంటే ఇవాళ ప్రపంచానికి తెలిసి తెలకపల్లి రావు గారి కావాలం ఏదైనా ఆ వీడియో ఇంటర్వ్యూ కూడా అది ఆయన్ని అనేక రకాలుగా ఆయనకి ముందుకు ఆయన ప్రాచుర్యం తీసుకొచ్చింది. కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా అటు వీడియో ఇంటర్వ్యూ కానీ దీనిలో కానివ్వండి, అట్లానే ఆరుద్రలోని అనేక అంశాలను ఇంకా తీసుకురావాల్సిన రవి గారే చెప్పారు. ఇందులో కొన్ని అంశాలను మట్టుకే ప్రస్తావించాను, చాలా చెప్పలేదని. అవి కూడా మరిన్ని పుస్తకాల రూపంలో వస్తాయి, రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు. జయదేవ్ గారికి